రాత్రి వేళ 3వ సందేశానికి మనం వచ్చి ఉంటుండగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. హెబ్రీ 10:16. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును. చదవబడిన భాగమును దేవుడు దీవించునుగాక. యాజకత్వము అంటే యాజకుడు చేయాల్సిన విషయాలు మనము చూసుకున్నాం. పోయిన 2 సందేశాల్లో ఆరాధన, స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, మరి ఏ రకమైన త్యాగం అవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, వస్తువులు ఇవ్వచ్చు, లేకపోతే మీ యొక్క సుఖాన్ని పక్కన పెట్టుకోవచ్చు, మరి ఆతిథ్యం ఇవ్వచ్చు, అవన్నీ ఇందులోకి వస్తాయి. తర్వాత సువార్త ప్రకటించుట, మరి దేహాలను సజీవ యాగముగా సమర్పించుకునుట. ఈ దేహమును సజీవ యాగముగా సమర్పించుట ఆరాధన అంటే మొట్టమొదటిది, ఈ ఆఖరిది చాలా బలముగా ముడిపడి ఉన్న 2 విషయాలని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి దినమున యాజకత్వము యొక్క అవసరత మనం చూసుకున్నాం. యాజకత్వాన్ని ప్రవేశపెట్టింది దేవుడే. ఆ యాజకత్వం యొక్క అవసరత ఏంటంటే, దేవుని సమీపించాలంటే యాజక వ్యవస్థ ద్వారానే సమీపించగలము, వేరే మార్గం లేదు. ఆ యాజక వ్యవస్థను మనం ప్రవేశపెట్టడం కాదు, దేవుడే తానే మనల్ని ప్రేమించి ప్రవేశపెట్టాడు. 2వ దినమున యాజకుడు సమర్పించాల్సిన వస్తువులు చూసుకున్నాం. ఏమేం వస్తువులు మనం తీసుకొని రావాలి. వస్తువులని పాత నిబంధన భాష కానీ కొత్త నిబంధన భాషలో వ్యక్తిని తీసుకొని వస్తాం. ఎవరు ఆ వ్యక్తి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు సంబంధించినవి తీసుకొని వస్తాం. ఆయన దైవత్వాన్ని తీసుకొని వస్తాం. ఆయన మానవత్వాన్ని తీసుకొని వస్తాం. ఆయన తండ్రిని సంతోషముగా సంపూర్ణముగా మరి సంతోష పెట్టుటకు, శాంతపరచుటకు దీనినే ప్రాయశ్చిత్తము అని అంటాం. ఇంగ్లీష్ లో దీన్ని ప్రొపీసియేషన్ అని అంటాం. అది చేయడానికి దహన బలిగా తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. దాన్ని సమర్పించడానికి వస్తాం. ఆయన మన పట్ల చేసిన రక్షణ కార్యాన్ని ప్రశంసించి దేవునికి లేకపోతే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తాం. అయితే మొదటి దాంట్లో కొరత పడిలేము మనం. దేవునికి స్తోత్రం. మన బ్రదర్ అండ్ అసెంబ్లీస్ లో మరి గత 3 తరాలుగా అనేక మంది గొప్ప భక్తులు మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి ఎన్నో విషయాలు, లోతైన విషయాలు మనకు నేర్పించారు. దేవునికి స్తోత్రం. రక్షణ విషయంలో కూడా కొరత పడలేము. అయితే నాకు దేవుడు అనుగ్రహించిన కొద్దిపాటి దైవ జ్ఞానంతో విశ్లేషించి చూసినప్పుడు మన సంఘాల్లో నేడు కొరతగా ఉన్నది ఈ 2వది మానవత్వము, 3వది దహన బలి. ఈ రెండిట్లో కొరత కలిగి ఉన్నాము. ఈ రెండిటి నిష్పత్తి తక్కువగా ఉంది, మిగిలిన వాటి నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న నిష్పత్తిని తగ్గించద్దు కానీ తక్కువగా ఉన్న నిష్పత్తిని కొంచెం పెంచుకుంటే తద్వారా మన సంఘాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మన వ్యక్తిగత జీవితాలు బాగుపడతాయి. వీటన్నిటిని మించి తండ్రి సంతోషిస్తాడు, లేకపోతే మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. ఈ రాత్రి ఒక ప్రశ్నతో నా సందేశాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. ఆ ప్రశ్న ఇది: మనము దేవుని యొద్దకు వచ్చి, దేవా, ఈ రెండిటిలో నీకు ఏది మొదటది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది మొదట, ఏది రెండవది అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నీ స్థితి నాకు ప్రాముఖ్యమైనది, నీ సమర్పణ నాకు ఇష్టమే, నీవు హృదయపూర్వకంగా సమర్పించేది నాకు ఇష్టమే, అది కొనసాగించు, దాన్ని దయచేసి ఆపొద్దు, కానీ నీ స్థితి నాకు చాలా ప్రాముఖ్యము. వ్యక్తి ముఖ్యము, వ్యక్తి అర్పించే సమర్పణ దీని తర్వాత వస్తుంది. రెండోది తక్కువ అని నేను చెప్పడం లేదు. ఈ రెండిట్లో ఏది మొదటిదో ఏది రెండోదో మనం తెలుసుకోవడం మంచిది. అనేక సార్లు క్రైస్తవ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన అన్ని ఇస్తాం కానీ ఆయన కోరుకున్న క్రమంలో ఇవ్వం, కాబట్టి ఆ దోషం చేసిన వారు అవుతాం. దేవుడు అంటాడు, మొదటిది మొదటిదే, రెండోది రెండోదే, రెండో దాన్ని మొదటి స్థానంలో ఉంచొద్దు, మొదటి దాన్ని రెండో స్థానంలో ఉంచొద్దు, తద్వారా యేసు క్రీస్తుకు కలిగిన ప్రాధాన్యతను నువ్వు తీసివేస్తావని దేవుడు అంటాడు. ఇంకొక రకంగా చెప్పాలనుకుంటే, దేవునికి
యాజకుడు ఇష్టమా అంటే యాజకుడు ముఖ్యమా, లేకపోతే యాజకత్వము? అంటే యాజకత్వం అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 రకాల యాజకత్వాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యాజకత్వం ఉంది, విశ్వాస యాజకత్వం ఉంది. విశ్వాస యాజకత్వాన్ని ప్రప్రథమంగా పేతురు తన మొదటి పత్రికలో ప్రస్తావిస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో రాజులైన యాజకులము, లేకపోతే పరిశుద్ధ యాజకులము, తర్వాత రాజులైన యాజకులము, ద హోలీ ప్రీస్ట్ అండ్ ద రాయల్ ప్రీస్ట్ అని ఇది వివరించాడు. అయితే యేసు క్రీస్తు యొక్క యాజకత్వము హెబ్రీ పత్రిక మొత్తము ఈ చివరి నుండి ఆ చివరి వరకు అందులో చక్కగా వివరించబడింది. అది ఇప్పుడు చూచుటకు సాధ్యం కాదు, మరి సమయం సరిపోదు, సందర్భం కాదు. కాబట్టి నేను విశ్వాస యాజకత్వం గురించే చెప్తున్నాను. అయితే దేవుడు అంటున్నాడు, ముందు నీవు వ్యక్తి ముఖ్యము, ఆ తర్వాత నువ్వు సమర్పించేది ముఖ్యము, నీవు నాకు ఇచ్చే ధూపము ముఖ్యమని చెప్తా ఉన్నాడు. సరే, మనం ముందుకు సాగిపోదాం. నేను చెప్పాను, దేవుడు పైనే ఉండిపోతే, అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు పైనే ఉంటే ఆయన ఎంతమందిని రక్షించుకోగలడంటే ఒక్కరిని కూడా రక్షించుకోలేడు. హీ కెన్ సేవ్ నన్. అయితే ఆయన తన్ను తాను తగ్గించుకొని దీనుడై దిగి వచ్చినప్పుడు ఈ లోకం మొత్తాన్ని కూడా సంపాదించుకోగలడు. లోకం మొత్తానికి రక్షణ సిద్ధం చేశాడు. అంటే ఒకవేళ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు నమ్ముకున్నా కూడా ఆయన రక్తములో, ఆయన యొక్క చేసిన సిలువలో చేసిన పనిలో అంత ప్రభావం ఉంది. కానీ అందరూ నమ్ముకోరని మనందరికీ తెలిసిన సత్యం. అయితే ఆయన రక్షణ కార్యాన్ని మాత్రం అందరికీ సిద్ధపరిచాడు, అందరినీ సమానంగా ప్రేమించాడు, అందరికీ రక్షణకు సిద్ధపరిచాడు, అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు రక్తాన్ని కార్చాడు. ఇదిగో దేవుడే తను తాను తగ్గించుకొని కిందకి దిగి వస్తున్నాడు. దేవుని కుమారుడు దిగి వచ్చాడు. అయితే దేవుని కుమారుడు దిగి వచ్చినప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, ఆయన తను తాను తగ్గించుకొని దిగి వచ్చినప్పుడు మానవుడు ఆయన కంటే ఎక్కువ స్థానంలో ఉండి తగ్గించబడని స్థితిలో ఉన్నాడు. ఇది కొంచెం ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మానవుడు ఇక్కడ ఉండాలి, ఆయనతో సమానముగా సమభూమిలో సమతలంలో ఉండాలి, కానీ మానవుడు తను తాను హెచ్చించుకొని ఇక్కడ ఉన్నాడు. జక్కయ్య కథను మనం ఎక్కువగా సాధారణంగా సువార్తలో ప్రకటిస్తాము, రక్షించబడని వారికి మనం ప్రకటిస్తాం. అది మంచిదే, సువార్తలో చెప్పండి. మరి సువార్తకి అనుకూలమైన ఒక చక్కని భాగం అది. అయితే విశ్వాసులమైన మనకు కూడా అది వర్తిస్తుంది. యేసు ప్రభు భూమి మీదకు ఆయన దిగి వచ్చి నిన్ను నన్ను ఆయన నిలబడిన సమతలం మీద కనుగోవాలని ఆశపడినప్పుడు మనం అక్కడ లేము, జక్కయ్యలాగా చెట్టెక్కున్నాం. రక్షించబడినప్పుడు మరి స్థితిపరముగా, స్థానపరముగా మనము సంపూర్ణంగా ఆదాము స్వభావంలో నుండి క్రీస్తు స్వభావంలోకి మార్చబడడం, కానీ స్థితిపరంగా మార్చబడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన కుమారుడు, అంటే దూరదేశానికి వెళ్ళిపోయిన కుమారుడు తప్పిపోలేదు, ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయాడు. ఆ ఇష్టపూర్వకంగా తండ్రిని విడిచి వెళ్ళిపోయిన ఆ కుమారుడు, అతడు స్థానపరముగా కుమారుడే, కానీ స్థితిపరంగా కుమారుడు ఈ స్థితిలో లేడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే పొజిషనల్ ట్రూత్ అని అంటారు, ప్రాక్టికల్ ట్రూత్ అంటారు. పొజిషనల్ ట్రూత్ అనేది దేవుడు నిన్ను నన్ను చూచే విధానం. అయితే ప్రాక్టికల్ ట్రూత్ అంటే ఏంటంటే అసలు మనం నిజంగా భూలోకం మీద ఏ స్థితిలో ఉన్నామో అది ప్రాక్టికల్ అంటారు. దేవుడు నిన్ను నన్ను చూచేదాన్ని స్థానపరమైన సత్యము అని అంటున్నాం. అసలు నీవు నేను ఏ స్థితిలో ఉన్నామనేది అది స్థితిపరమైన విషయం. అది దేవుడు మనల్ని ఎప్పుడు చూసినా సరే యేసు క్రీస్తు ద్వారానే చూస్తాడు. నేను తెల్ల షర్ట్ వేసుకున్నాను, మీలో ఎవరైనా సరే ఎర్ర రంగు గల కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే నా చొక్కా ఎర్రగా కనపడుతుంది. నువ్వు చూసేదాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావు అనుకో, వాదిస్తావు ఏమని, అతడు వేసుకున్న చొక్కా ఎర్ర చొక్కా, కానీ నేను వేసుకున్న చొక్కా నాకు తెలుసు తెల్లని చొక్కా. దేవుడు మనల్ని చూసినప్పుడల్లా యేసు క్రీస్తు అనే కళ్ళద్దాలు లేకపోతే అద్దము ద్వారా చూస్తాడు.
ఆయన రక్తము అనే అద్దంలో నుండి చూస్తాడు. అది స్థానపరమైన సత్యము. చూచినప్పుడు నీవు నేను సంపూర్ణమైన వ్యక్తులముగా పాపం లేని వారంగా కనపడతాం. అయితే మనకు తెలుసు భూలోకం మీద ఉన్నాం, నిండా మునిగి ఉన్నామని మనకు తెలుసు బాగా. స్థితిపరమైన సత్యం అంట. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు ఎవరన్నా వచ్చి, అయ్యా నీకు ఎంతమంది కుమారులను అడిగితే నాకు 2 కుమారులని చెప్పేవాడు. అయితే ఏరి అంటే లేడయ్యా, ఒకడే వస్తాడు, సాయంత్రం వేళ పొలం నుండి ఒకడు వస్తాడు, 2వ వాడు లేడు. కానీ అతను ఆ తండ్రి ఎప్పుడు నాకు ఒకే కుమారుడని చెప్పి ఉండేవాడు కాదు. ఎందుకని? అతనికి 2 జన్మించారు, ఆ స్థానాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి స్థానపరంగా వారు కుమారులే. అయితే స్థితిపరంగా ఒకడే కుమారుడు, ఒకడేమో తప్పిపోయాడు. అసలు నిజంగా చెప్పాలంటే తప్పిపోయిన వాడే అసలైన కుమారుడు. ఆ పెద్ద కుమారులాగా ప్రవర్తించలేదు. అది సందర్భం కాదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుడు అంటున్నాడు, ఓ మానవుడా, నిన్ను నేను సంపాదించుకోవడానికి నీవు నా దగ్గరికి రాలేవు, పైకెక్కి రాలేవు. నేనే నీ దగ్గరికి దిగి వచ్చాను. అయితే నీవు గర్వము, అతిశయము, ఆదాము స్వభావం కలిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. ఈ ఆదాము స్వభావంలో నుండి క్రీస్తు స్వభావంలోకి మార్చబడాలి అని చెప్పి చెక్క అయితే ఏమన్నాడండి? చూద్దాం, చూడండి. లోక సువార్త 19 అధ్యాయంలో తెలిసిన భాగమే 100 సార్లు లేక 10 సార్లు మనం సువార్త ప్రకటించి ఉంటాం కదా. ఆయన లూకా సువార్త 19:5 వచ్చి 5వ వచనంలో, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, చెక్కయ్య త్వరగా దిగడం కాదు, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి యేసు ప్రభు చెప్పింది ఆయన చేశాడు. జక్కయ్యతో ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, జక్కయ్య, నా ముందు యెరూషలేము ప్రయాణం ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి. ఆ సమయాన్ని నేను మార్చుకోలేను. అది డెడ్ లైన్ అంటారు. ఆ సమయం మార్చుకోవడానికి కుదరదు. ఎందుకంటే అనాది కాల సంకల్పంలో దేవుడు ఏ సమయంలో నేను యెరూషలేముకి వెళ్ళాలి, ఏ విధంగా తృణీకరించబడతానో, ఏ సమయంలో సిలువ వేయబడాలో అది నిర్ణయించాడు. కాబట్టి అది మార్చడానికి కుదరదు. కాబట్టి నీవు త్వరగా దిగొస్తే నీకు ఎక్కువ సమయం నీ ఇంట్లో గడపగలను. నీవు నిదానంగా దిగొస్తే మరి నువ్వు కొంత సమయాన్ని నాతో గడిపే అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకుంటావు. ఒక చక్కని భాగాన్ని చూపిస్తాను. దయచేసి ఆదికాండము 24వ అధ్యాయం తిప్పండి. ఆదికాండము 24వ అధ్యాయం. ఇక్కడ 55వ వచనం, 24:55. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చండ్రి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదని చెప్పాడు. ఇక్కడ అబ్రహాము సేవకుడు, మరి ఆయన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన వచ్చి ఈ రిబ్కాను తీసుకొని వెళ్తామన్నాడు. ఎవరి దగ్గరికి? ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకుతో ఆమెకు వివాహం అవ్వాలి. రిబ్కా సంఘమునకు సాదృశ్యము. ఈ రిబ్కాను తీసుకొని వెళ్ళే ముందు ఆ యొక్క రిబ్కా యొక్క తల్లి మరి సహోదరుడు ఏమంటున్నా అంటే, అయ్యా, ఈమె మా కుటుంబంలో జన్మించింది. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు కాబోలు, 25 సంవత్సరాలు కాబోలు మాతో ఈమె జీవించింది. నీవు ఈమెను తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఈమెకు వివాహం అవుతుంది. ఇంకెప్పుడు మమ్మల్ని చూడకపోవచ్చు. దయచేసి 10 రోజులైనా మా దగ్గర ఉండని అని చెప్పి ఆయన బతిమలాడారు. మానవ రీత్యా చూస్తే అది చాలా సమంజసమైన మాట. మానవ రీత్యా వారు కోరుకున్న కోరిక అది సమంజసమైంది. అయితే ఆ సేవకుడు ఏమంటున్నాడంటే, నన్ను తడువు చేయనియద్దు దయచేసి అని చెప్పి అడిగినప్పుడు
వారు ఒక మాట అన్నారు. అయితే ఆ చిన్నదాన్ని అడుగుదాం, రిబ్కాని అడుగుదాం, ఆమె ఏమంటుందా అని చెప్పి 57వ వచనంలో వారు చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనిందో తెలుసుకుందామని చెప్పారు. ఆమెను అడిగారు, అమ్మా నువ్వు ఇంకో 10 రోజులు ఉంటావా? నీ తల్లి ఇల్లు కదా ఇది, నేను నీ సహోదరుని కదా, మాతో రక్తం పంచుకొని నువ్వు పుట్టావు కదా, మరి మాతో కొంతకాలం ఉండి వెళ్ళు పర్వాలేదు అని చెప్పినప్పుడు ఆమె ఏమైందో తెలుసా? నేను వెళ్ళిపోతాను. అవును, మీతో రక్తము పంచుకొని నేను పుట్టాను ఈ కుటుంబం, మీతో శరీర సంబంధము నాకు ఉన్నది, నేను ఈ కుటుంబానికి చెందిన వ్యక్తిని. అయితే నేను వివాహము చేసుకోబోయే వ్యక్తి ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఐశ్వర్యవంతుడు, నన్ను ప్రేమించాడు, నా కొరకు ఎన్నో నగలు పంపించాడు, నా కొరకు విలువైన వస్తువులు పంపించాడు, నన్ను వెళ్ళడానికి ఒక ఒంటె సరిపోతుంది కానీ 10 ఒంటెలు పంపించాడు, విలువైన వస్త్రాలు పంపించాడు, వెండి పంపించాడు, బంగారం పంపించాడు, నాకే కాదు మీకు కూడా పంపించాడని 53వ వచనంలో మరి అక్కడ రాయబడింది. నేను 10 దినాలు మీతో ఉంటే ఆయనతో 10 దినాలు పోగొట్టుకుంటాను. ఇస్సాకుతో నేను ఎంత ఎక్కువ సమయము గడిపితే నా జీవితం అంత ధన్యమవుతుంది. ఇస్సాకుతో నా జీవితం ఎంత ఎక్కువ సమయం గడిపితే ఆ జీవితము లాభకరమైన జీవితము. మీతో చాలా సమయాన్ని గడిపాను, అది చాలు, ఇంకా సరిపోతుంది అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. జక్కయ్యతో చెప్పిన మాట కూడా అదే. యేసు ప్రభు అంటున్నాడు, అవతల గడువు మార్చడానికి కుదరదు, నువ్వు తొందరగా దిగొస్తే నీతో ఎక్కువ సమయాన్ని గడుపుతాను. అంటే ఆదాముతో మనం గడిపిన సమయం చాలు. ఆదాము శరీర రీతిగా మన శిరస్సు. ఈ లోకంలో ఇద్దరే శిరస్సులు ఉన్నారు, ఒకటి ఆదాము, 2 క్రీస్తు. నీవు ఆదాము శిరస్సు క్రింద ఉంటే క్రీస్తు శిరస్సు కింద ఉండలేవు, క్రీస్తు శిరస్సు కింద ఉంటే ఆదాము శిరస్సత్వం కింద ఉండలేవు. ఎందుకంటే ఒక్క దేహానికి 2 శిరస్సులు ఎక్కడా ఉండవు. అయితే రక్షించబడక ముందు ఆదాము శిరస్సత్వం కింద ఉన్నాము. అయితే దేవునికి స్తోత్రం, మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు మనల్ని రక్షించాడు. ఇప్పుడు క్రీస్తు శిరస్సత్వం కిందకు వచ్చాం. అయితే క్రీస్తు శిరస్సత్వం కిందకు వచ్చి కూడా నేటికి మనలో అనేక మంది ఆదాము స్వభావాన్ని చూపిస్తాం. శరీరాన్ని ఎత్తి గర్వంగా చెప్పుకుంటున్నాం, నేను ఫలానా వాడును అని చెప్పుకుంటున్నాం. తద్వారా యేసు క్రీస్తుని సంపాదించుకోలేం. తద్వారా యేసు క్రీస్తు శిరస్సత్వం కింద అమూల్యమైన విషయాలు దేవుడు రాబోయే యుగాల్లో ఆయన కలిగిన ఐశ్వర్యాన్ని అంచెలంచెలుగా ఆయన వివరించబోతా ఉన్నాడు. అది నిత్యత్వం కూడా సరిపోదు, అది నీవు రక్షించబడిన దినం నుండే నీకు ప్రారంభించాడు. నేడిదిగో కొన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాము. నీవు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆ స్వభావాన్ని ప్రదర్శించినప్పుడు క్రీస్తుని నువ్వు సంపాదించుకున్నావు. ఇదిగో జక్కయ్య పైన ఉన్నాడు, చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్యను ప్రేమించి శపించబడిన ఎరుకో పట్టణము ఆ సముద్ర మట్టము కంటే 600 మీటర్ల కింద ఉంటుంది. ఎరికో పట్టణంలో సూర్యుని కాంతి వెళ్ళదు, ఎందుకంటే అది లోయ, అది శపించబడిన లోయ. ఎరికో పట్టణాన్ని కట్టినవాడు, గుమ్మాను లేపినవాడు, వాడు శాపగ్రస్తుడని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. శపించబడిన ఆ పట్టణానికి, గ్రామానికి ఆ పరలోకమందున దేవుడు, దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని దీనుడై దిగి వస్తా ఉన్నాడు. జక్కయ్య మాత్రం చెట్టు ఎక్కాడు. జక్కయ్య, నువ్వు చెట్టు గీనక దిగపోతే నీ దగ్గరికి నువ్వు నన్ను సంపాదించుకోలేవు, నేను నీ ఇంటికి రాలేను, నీ హృదయం అనే ఇంటిని నేను దర్శించలేను అని చెప్పి దేవుడు, ఈ రాత్రి మన సమస్య ఇది. దేవాతి దేవుడు ఆయన చేయాల్సిన పని చేశాడు, చాలా తగ్గించుకొని దిగి వచ్చాడు. మనం మాత్రం దిగి రావడానికి ఇష్టపడడం లేదు. ఇది మనసులో పెట్టుకోండి. ఈ రాత్రి 2 విషయాల గురించి ఎక్కువ చెప్పాలనుకున్నాను. ఆ 2 విషయాలు దేనికి సంబంధించినవంటే, ఇదిగో నేను ముందు చూపించాను. ఏంటి? మనం యాజకత్వంలో లేవలసిన 4 అమూల్యమైన విషయాలు. యేసు క్రీస్తు దైవత్వము, ఆయన మానవత్వము, ఆయన యొక్క తండ్రిని సంతోషపరిచిన విధానము, రక్షణ. నేను చెప్పబోయే 2 విషయాలు ఈ రాత్రి ఈ రెండిటికి ఎక్కువ మరి సంబంధించినవి. నేను చదివిన వాక్యం కూడా అదే రకంగా
ఎక్కువగా సంబంధించింది. సరే, మనం చదివిన వాక్యానికి వెళ్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం తిరిగి చదువుదాం. హెబ్రీ 10:16. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఈ రెండు మాటలు కొంచెం గట్టిగా పట్టుకోండి. హృదయము, మనస్సు. మనకి రెండు ఉన్నాయి. లోపల హృదయం ఉంది, ఇక్కడ మనస్సు ఉంది. దేవుడు అంటున్నాడు, నాకు కొంచెం నీ హృదయంలోకి వెళ్ళడానికి ప్రవేశం దయచేయి. ఇదిగో, రక్షించబడక ముందు మన హృదయం ఈ స్థితిలో ఉంది. ఇది ప్రసాద్ హృదయం కాదు, మన హృదయం. ఇది ప్రసాద్ హృదయం చెప్పదు దయచేసి. ఇదిగో, రక్షించబడక ముందు పాపముతో చీకటితో నిండి ఉన్న హృదయము. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడినారు. అయితే ఇది స్థానపరంగా మాత్రమే జరిగింది, స్థితిపరంగా కాదు. దిస్ ఈస్ ద పొజిషనల్ ట్రూత్, ఇట్స్ నాట్ ద ప్రాక్టికల్ ట్రూత్. రక్షించబడని వ్యక్తికి ఇది ఉంది, రక్షించబడిన తర్వాత కూడా ఇది ఉంది. కాకపోతే రక్షించబడని వ్యక్తి స్థితి, స్థానము రెండు దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటాడు. మన స్థానం మారింది కానీ స్థితి మారలేదు. ఈ హృదయం చనిపోతే పరలోకానికి వెళ్తుంది. రక్షించబడని వ్యక్తి కూడా ఈ హృదయం ఉంది, వాడు చనిపోతే నరకానికి వెళ్తాడు. అంతే తేడా. అయితే ఈ హృదయంలాగా ఎప్పుడవుతుంది? జీవిత కాలం అంతా రూపాంతరం చెందాలి. ప్రతి దినము కడగబడాలి. దేని చేత? రక్తము చేత కాదు. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు అమాయకంగా కొన్ని మనం ఉపయోగిస్తాము. మీరే కాదు, నేను కూడా ఉపయోగించాను. కానీ తెలుసుకున్న తర్వాత కొంచెం పద్ధతులు మార్చుకోవాలి. మనందరము గతంలో ఒక దినమున రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. మన రక్షణ దినం మనకు గుర్తుంది, వేరే వాళ్ళు గుర్తుందో లేదో తెలియదు. అది గతములో జరిగిపోయిన ఒక కార్యము, చర్య, ఒక ఇన్సిడెంట్, ఒక సంభవము. అది ఒకేసారి జరుగుతుంది, ఇంకా తర్వాత జరగదు. రక్షించబడినప్పుడు రక్తముతో కడగబడ్డాం. దేవునికి స్తోత్రం. అది యేసు క్రీస్తు చేసిన కార్యం ద్వారా సంభవించింది. దానిని రోమా పత్రిక భాషలో చెప్పాలంటే నీతిమంతులుగా తీర్చబడుట, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడిన ప్రక్రియ. ఇంగ్లీష్ లో జస్టిఫికేషన్ అని అంటారు. దేవుడు తన కోర్టులోనికి నిన్ను రమ్మంటాడు. ఏమని? నీవు వచ్చి నీవు నిర్దోషమని నిరూపించుకో. నా కోర్టుకు రా. సుప్రీం కోర్టు కాదు, హైకోర్టు కాదు, వీటన్నిటిని మించిన కోర్టు పైన ఉంది. అక్కడ లాయర్లు ఉండరు, ఒక జడ్జి మాత్రమే ఉంటాడు. ఆయన పేరు దేవుడు. అక్కడ ఏమి డబ్బులు, లంచాలు ఏం పనికిరావు. అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నా యొక్క న్యాయస్థానానికి రా. నీవు అన్యుడు అవ్వచ్చు, గ్రీకు దేశస్థుడు అవ్వచ్చు, యూదుడు అవ్వచ్చు. ముగ్గురు పార్టీలు నా యొక్క న్యాయస్థానానికి రండి. మీరు ముగ్గురు దోషులని నేను నిరూపిస్తాను. దేవుని న్యాయస్థానంలో మనము దోషులుగా తీర్చబడ్డాం. ఈ కేసు మళ్ళా రివ్యూ ఉండదు. ఇందులో ఈ కేసు వేరే కోర్టులో వేయడానికి అసలే ఉండదు. దేవుడు మనము దోషులమని ఆయన నిరూపించాడు. అయితే అదే దేవుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతుడని తీరుస్తాం. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చిన తర్వాత సాతాను కాదు, దేవదూతలు కాదు, ఎవ్వరూ ఇంకా ఆక్షేపించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మూసివేసిన కేసును ఎవడు తెరవడానికి వీల్లేదు. ఒకవేళ తెరిస్తే దేవుడే తెరుస్తాడు, కానీ దేవుడే చెప్పాడు నేను తెరవనని చెప్పాడు. ఇక మీ పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని దేవుని స్తోత్రం. అయితే ప్రతిదినము మనం కడగబడాలి. దీని ఇంగ్లీష్ లో సైంటిఫికేషన్ అంటారు. ఇది అనుదినము జరిగే ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అది గతములో జరిగిన సంఘటన కాదు, అది అనుదినము జరుగుతున్న ప్రక్రియ. ప్రభువైన యేసు క్రీస్తు వచ్చేంత వరకు జరిగే ప్రక్రియ. ఒకవేళ మన జీవిత కాలంలో జరగపోతే, ఆయన రాకపోతే, రాకూడదని కోరుకోకూడదు, ఈ రోజే రావాలని కోరుకోవాలి. ఒకవేళ మనం చనిపోతే చనిపోయేంత వరకు జరిగే ప్రక్రియ. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్.
నీతిమంతులుగా తీర్చబడుట రక్తము ద్వారా, అనుదినము కడగబడుట వాక్యము ద్వారా లేదా నీటి ద్వారా. నీతిమంతులుగా తీర్చబడుటలో ప్రధాన పాత్ర వహించింది ప్రభువైన యేసుక్రీస్తు అండ్ దేవుడు. మనం అనుదినము కడుగుటబడుటలో ఎక్కువ ప్రధాన పాత్ర వహించేది పరిశుద్ధాత్మ. ఆయన నీళ్లు ద్వారా కడుగుతాడు, వాక్యం ద్వారా కడుగుతాడు. ఇది కొంచెం జాగ్రత్త తెలుసుకోవాలి. సైంటిఫికేషన్ అని అంటారు. ఎప్పుడైతే అనుదినము మనము ప్రక్రియలో మనం కడగబడతామో ఆదాము హృదయము స్లోగా యేసుక్రీస్తు హృదయంలోకి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే నమ్ముకున్న వ్యక్తికి ఇది సాధ్యం కాదు. నమ్ముకున్న వ్యక్తి సత్యదాకా ఇట్లానే ఉంటాడు. అయితే నమ్ముకున్న వ్యక్తి చనిపోతే పరలోకానికి వెళ్ళడం మాత్రం కాకుండా అనుదినం అతని హృదయం ఈ రకంగా మారిపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ హృదయంలోకి వెళ్ళి నేను కొంత నీ హృదయాన్ని వైద్యుని లాగా పరీక్షించాలి ఈ రాత్రి అంటున్నాడు. ఎందుకు దేవా నా హృదయాన్ని ఎందుకు పరీక్షించాలనుకుంటున్నా అంటే దీని మీద నేను రాయాలి. ఏమి రాయాలి? నూతన నిబంధన అనే నా ఆజ్ఞలు రాయాలి. అదే చదివాను హెబ్రీ పత్రిక 10:16. అది రాయాలంటే రాయబడుట ఒక స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడే నేను రాస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. అయితే మన హృదయాన్ని ఇంటితో పోల్చుకుంటే ఈ ఇల్లు చేరాలంటే ఒక గేటు ఉంది. ఈ గేటు లోపల కుక్కలు కూడా ఉన్నాయి. మీరు పల్లెటూరు వెళ్తే ఎవరింట్లోకి వెళ్ళాలన్నా కూడా పెద్ద సమస్య ఉండదు. ఆ తలుపులు ఎప్పుడు తెరుస్తుంటాయి. మీరు హైదరాబాదు అటువంటి పట్టణాలకు వచ్చి మరి విశేషంగా ఆ సైనికులు సైనిక అధికారులు ఉన్న మా ఇంటి దగ్గరలో సైనిక్పురి ప్లేస్ ఉంది. అక్కడ తొందరపడి గేట్ తీసుకుని వెళ్ళారంటే చాలు, అయిపోయింది. కుక్కలకి మీరు టిఫిన్ లేకపోతే నాస్టా అయిపోతుంది. దేవుడు అంటే అక్కడ అంటున్నాడు, అక్కడ వాళ్ళకి గేట్ ఉంటుంది. అది ఆ గేటు ఒక వ్యక్తి లోపల నుండి వచ్చి తెరవాలి. తెరిచి ఆ కుక్కలను పట్టుకోవాలి, లేకపోతే మౌనం పరచాలి. అప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడే మీకు ఆహ్వానం. ఈ హృదయమును చేరక ముందు ఒక ద్వారం ఉన్నది. మన హృదయాలు చేరక ముందు ద్వారం ఉన్నది. మనం దేవునికి పర్మిషన్ ఇవ్వచ్చు. దేవా రా, నా హృదయంలోకి రా, నువ్వు పరీక్షించు, నా హృదయ స్థితిని చూడు. ఎందుకంటే నా హృదయం మీద రాయాలనుకుంటున్నాను. పాత నిబంధనలో రాళ్ల మీద రాయగలిగాడు దేవుడు. ఎందుకంటే వారి హృదయముల మీద రాయడానికి ధర్మశాస్త్ర ప్రకారం సాధ్యం కాలేదు. వారి హృదయాలు రాళ్ళు లాంటి కఠినమైన మరి ధర్మశాస్త్రము హృదయాన్ని మార్చలేకపోయింది. దేవుని పట్ల ప్రేమను పుట్టించలేకపోయింది. కఠినమైన హృదయాన్ని మార్చలేకపోయింది. కాబట్టి రాతి మీద రాసిన ధర్మశాస్త్రం యాక్చువల్లీ వారి హృదయం అనే రాతి మీద రాయబడిన ధర్మశాస్త్రంతో సాదృశ్యం. అయితే క్రొత్త నిబంధనలో మీకు మాంసపు గుండెనిస్తానంటున్నాడు దేవుడు. అంటున్నాడు ఆ హృదయాన్ని చేరాలంటే హృదయానికి వెళ్లే ముందు ఒక గేటు ఉన్నది, ఒక ద్వారం ఉన్నది. నేడు ఎవరైనా సరే విదేశాల నుండి మన దేశానికి రావాలనుకుంటే చాలా సులభం. ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్లో, బొంబాయిలో, చాలా నగరాలు, కలకట్టాలో, మద్రాసులో, అనేక పట్టణాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. విమానం ఎక్కి వీటిలో ఎక్కడైనా మీరు దిగచ్చు. ఇంకా చిన్న పల్లెటూరులో కూడా మీరు కావాలంటే దిగచ్చు కూడా. ఒక 200 సంవత్సరాల క్రితము భారతదేశం మీరు రావాలనుకుంటే విమానాలు లేవు, ఓడలో మాత్రమే రావాలి. ఆ ఓడలు ఎప్పుడు పడితే అప్పుడు బయలుదేరవు. ఇంగ్లాండ్ దేశం నుండి నెలకు ఒక్కసారి ఒక ఓడ ప్రయాణమై వచ్చేది. అది ఎక్కడ పడితే అక్కడికి వచ్చేది కాదు, బొంబాయి నగరం మాత్రమే వచ్చేది. ఆ బొంబాయి లేకపోతే ముంబై నగరం వచ్చినప్పుడు ఆ ఓడలో వచ్చినప్పుడు అది ఒక స్థలానికి మాత్రమే రావాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అధికారులు వారికి ఇంగ్లాండ్ నుండి వచ్చే నౌకు ఒక చోటకే వచ్చి చేరాలి. ఆ చేరిన స్థలాన్ని ఇండియా గేట్ అని అంటారు. గేట్ వే ఆఫ్ ఇండియా సార్, ఇండియా గేట్ కాదు, గేట్ వే ఆఫ్ ఇండియా. ఇది బొంబాయిలో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఒకవేళ బాంబే ఎప్పుడైనా వెళ్తే ఇది మీరు చూడవచ్చు. దీన్ని గేట్ వే అని అంటారు. ఇదిగో ఓడ ఇట్లా వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఆగినప్పుడు ఇదిగో ఈ ద్వారం, అంటే దీన్ని ఇంకొక కోణంలో చూపిస్తున్నాను. ఇదిగో గేట్ వే. ఇక్కడ ఆగినప్పుడు మీరు ఓడ దిగిన తర్వాత మీరు అక్కడ తనిఖీ చేసే అధికారులు ఉంటారు. కస్టమ్స్ అంటారు, కస్టమ్స్ అఫీషియల్స్ అంటారు వాళ్ళు.
వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఆపుతారు. అయ్యా నువ్వు ఎవరువో? నేను బ్రిటిష్ దేశస్తున్నా. ఏది నీ కాగితాలు చూపించు, నీ ఫోటో ఏది, నీకు అనుమతి ఇచ్చిన ఇది పర్మిషన్ ఏది, అవన్నీ చూసి మీరు మరి నిజమైన పౌరుడువా లేకపోతే దొంగ వేషంలో గూఢాచారికి వస్తున్నావా లేదా అనేది వారు పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత లోపలికి రానిస్తారు. భారతదేశమునకు వచ్చుటకు ఒకే ఒక ద్వారం గతంలో. ఎవడైనా ఈ ద్వారం ద్వారా లోపలికి వస్తే వచ్చినట్టు. ఈ ద్వారం ద్వారా లోపలికి రాకపోతే అతడు దొంగ కాబట్టి వాడిని పట్టుకొని జైల్లో వేస్తారు. మన హృదయానికి వెళ్ళక ముందు ఒక ద్వారం ఉన్నది. ఆ ద్వారము పేరు ఇది, మనస్సు. కాబట్టి మనస్సును దాటకుండా, మనస్సాక్షిని దాటకుండా దేవుడు మన హృదయాన్ని చేరలేడు. దేవుడు యాజకత్వాన్ని రూపొందించినప్పుడు ఆయన ఎట్లా రూపొందించాడంటే అది హృదయమునకు చెందిన యాజకత్వముగా రూపొందించాడు. యాజకత్వం ద్వారానే దేవుని సమీపించగలం, యాజకత్వం ద్వారానే దేవుని సంతోషపెట్టగలం, యాజకత్వం ద్వారానే ఈ జీవితము మరి సమృద్ధి అయిన జీవాన్ని మనం అనుభవించడం ద్వారా జీవితాన్ని అనుభవించగలము, ధన్యం అయిపోతుంది, సంతోషించగలము, నాణ్యతను కలిగి ఉంటాం. కాబట్టి హృదయం చేరక ముందు మనస్సు. ఎందుకు దేవుడు హృదయాన్ని చేరాలనుకుంటున్నాడు? ఎందుకు దేవుడు హృదయాన్ని మరి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, ఇక్కడ ఒక పటం చూడండి. ఇది నీటి ఊట, వాటర్ ఫౌంటైన్ అని అంటారు. నీటి బొగ్గ, నీటి ఊట. మన హృదయము ప్రేమకు ఊట లాంటిది, ప్రేమకు బొగ్గ లాంటిది. మన హృదయములో నుండి ప్రేమ ఎల్లప్పుడూ పుడుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని అట్లా సృష్టించాడు. దేవుడు తన పోలికలో సృష్టించాడు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మనం కూడా ప్రేమ గలవాళ్ళమే. అయితే ఆ ప్రేమ దేని మీద ఉంటుందో అది వేరే సంగతి. దాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఆ ప్రేమ పాపాన్ని చేయడం వల్ల ఉండొచ్చు, మనుషుల మీద ఉండొచ్చు, మరి రకరకాల దిశల్లోకి వెళ్ళొచ్చు. అయితే మన హృదయం నుండి తప్పకుండా ప్రేమ పుడుతుంది. దేవుడు అంటున్నాడు, నేను దిగి నన్ను నేను తగ్గించుకొని దిగి భూలోకానికి వచ్చి నీ నిమిత్తము నా ప్రియకుమారుడు సిలువకు వెళ్ళి ఆయన మరణించి, దేవుని హృదయము ఎంత పెద్దదో, దేవుని హృదయంలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో. యోహాను 3:16, యోహాను సువార్త 3:16లో ఏముంది? దేవుడు ఎంతో ప్రేమించు, ఎంత కొలవలేనంత. ఆ ఎంతో అనే మాట లెక్కల్లో ఉపయోగించిన మాట. లెక్కలలో ఇన్ఫినిటీ అనే మాట ఉపయోగిస్తారు, అనంతము అనే మాట ఉపయోగిస్తారు. నీవు సంఖ్యని ఇక కొలవలేక వదిలేసినప్పుడు దాన్ని అనంతము అని అంటారు. దానికి ఉపయోగించే మాట అక్కడ ఉపయోగించారు. దేవుడు కొలవలేనంత, సముద్రంలో నీరైనా నువ్వు కొలవచ్చు, కానీ దేవుని ప్రేమను కొలవలేవు. నీవు కొలవలేనంత ప్రేమను నీ పట్ల చూపించి, ఓ మానవుడా, ఓ పాపి, నిన్ను రక్షించుకున్నాను. నా హృదయములో అనే ఊటలో నుండి జనించిన అనంతమైన ప్రేమ ప్రవాహంలాగా పొర్లి వచ్చి ఒక నదిలాగా ప్రవహించి నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించింది. ఇప్పుడు నీ హృదయంలో నుండి కూడా నా పట్ల అటువంటి ప్రేమను నువ్వు చూపించాలని, నేను చూపించిన ప్రేమకు ప్రతిస్పందనగా నువ్వు కూడా అదే ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాను. అది న్యాయమైన కోరికే, అది సబబే. అందుకు దేవుడు హృదయం మీద ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయితే దానికంటే ముందు మనం ఏమని చెప్పాము? కటు మనస్సును మనం చూడాలి, మనస్సాక్షిని చూడాలి. అందుకే ఈ రెండు అక్కడ ఉపయోగించాడు. చూడండి, మరొకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 10:16. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని రాయి. పాత నిబంధనలో
అతి పెద్ద హృదయము కలిగిన ఏకైక వ్యక్తి పేరు అహరోను. మోషే ప్రధాన యాజకుడు కాలేకపోయాడు. ఎందుకో తెలుసా? అంతఃపురంలో ఎక్కువ కాలాన్ని జీవించాడు. తోటి సహోదరులు బానిసత్వము చేస్తూ, కష్టపడి ఇటుకలు తయారు చేస్తూ, ఆ బంకమట్టిని, ఆ జిగటను వారు త్రొక్కినప్పుడు కాళ్ళతో త్రొక్కి నిట్టూర్పులతో ఆ యొక్క దుఃఖన వేదన అనుభవించినప్పుడు మోషే వారితో కలిసి లేడు. సహానుభవం కలిగిన వాడు కాదు. అంతఃపురంలో ఉన్నాడు. రాజభోగములు అనుభవిస్తూ జీవించాడు. ఆయన కోరుకొని వెళ్ళలేదు, ఆయన జననంలో జరిగిన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళాడని. అయితే అహరోను తన తోటి సహోదరుల యొక్క దుఃఖాన్ని, నిట్టూర్పును, వేదనను, బాధను, కష్టాన్ని చూశాడు. నీవు పొందే బాధ నాకు అర్థమవుతుంది అని ఎవడు చెప్పగలంటే, నీవు పొందే బాధను అతడు నీకంటే ముందు పొందుంటేనే నీకు అర్థమవుతుంది కదా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఒకరోజు అతని తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత అనేక మంది వచ్చి అతను ఆదరించిన అతను ఆదరించబడలేదు. చివరికి నేను వెళ్ళి ఆదరిస్తే ఆదరించబడ్డాడు. వాళ్ళు అడిగారు, మేము ఇంతమంది వచ్చి ఆదరించాం కదా, నువ్వు ఆదరించబడలేదు. ఈ శామ్యూల్ జాన్ వచ్చి ఒక మాట చెప్పంగా నువ్వు ఆదరించబడి లేచి నవ్వుతా ఇంకా దుఃఖాన్ని విడిచిపెట్టా అంటే ఆయన ఒక మాట అన్నాడు, నా బాధ ఆయన ఒక్కడికి అర్థమవుతుంది, ఎందుకంటే అప్పటికే వాళ్ళ తండ్రి చనిపోయాడు కాదు. మీరెవరు మీ తండ్రులు చనిపోలేదు కాబట్టి మీకు అర్థం కాదు నా బాధ. శామ్యూల్ జాన్ తండ్రి అప్పటికే చనిపోయాడు కాబట్టి నీ బాధ నాకు అర్థమవుతుందిలే అనే మాట చెప్పాడు నాతో. అందుకు అర్థమవుతుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనం పొందిన అనుభవాలన్నీ తెలుసు, ఆయనకు తెలుసు. మీలో ఎవరైనా పేదరికంలో ఉండి దాటి వెళ్తున్నారా, దేవా నేను పేదవాడిని అంటే ఆయన కూడా చెప్తాడు, నేను కూడా పేదరికంలో దాటి, నా జేబులో ఒక్క పైసా కూడా ఉండేది కాదు, నాకు సంపాదన లేదు, ఈ భూలోకంలో జీవించినప్పుడు నాకు సంపాదన లేదు. అయినా కూడా ఆ కైసరు చక్రవర్తి మీ యజమానుడు మరి పన్ను చెల్లించడా అని చెప్పినప్పుడు ఆయన పేతురుతో అంటున్నాడు, నీవు సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి మొట్టమొదటి వచ్చి చేపను నోరు తెరిచి అందులో ఒక షెకెల్ ఉంటుంది, నాకును నీకును పన్ను చెల్లించమన్నాడు. నేను పేదరికమని అనుభవించాను. దేవా, నా స్నేహితులు తోటి విశ్వాసులు నా ముఖం మీద ముమ్మి వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు అన్నప్పుడు ఆయన అంటాడు, నన్ను కూడా అవమానపరిచారు, నాకు తెలుసు నీ బాధండి. సహా అనుభవము కలిగిన వాడు మనం పొందే శ్రమల కంటే ఇంకా ఎక్కువ శ్రమలు, ఎక్కువ నింద, ఎక్కువ వేదన, అవమానాన్ని పొందిన ఆ ప్రభు మనతో సహానుభవం కలిగిన వాడు. ఎంత చక్కని ప్రధాన యాజకుడు, మంచి ప్రధాన యాజకుడు. అహరోను మాత్రమే అవ్వగలిగాడు. కాబట్టి అహరోను హృదయము చాలా పెద్దది. అతని హృదయం ఎంత పెద్దదంటే ఆ హృదయములో ఇశ్రాయేలులందరికీ స్థలం ఉన్నది. దేవుడు అన్నాడు, అహరోను హృదయములో ఎవడైతే స్థలాన్ని కనుగొని భద్రపరచబడతాడో వాడే జీవిస్తాడు, మిగిలిన చచ్చిపోతాడు. ఒకసారి ఇశ్రాయేలులో తెగులు పుట్టినప్పుడు మోషే వెంటనే అహరోను పిలిపించమని చెప్పాడు. ఎందుకని? దేవుడు ఇంకా ఎవరు అడ్డం నిలబడినా వినడానికి ఇష్టపడడం లేదు. దేవుడు ఇంకెవరు అడ్డం పడినా కూడా ఆ తెగులను ఆపడానికి ఇష్టపడడం లేదు. అహరోను అనే వ్యక్తి మాత్రం కనపడితే ఆయన్ను చూచినప్పుడే ఆ తెగులు ఆపుతాడని దేవుడు మరి నిశ్చయించుకున్నాడు. కాబట్టి అహరోనును పిలిపించినప్పుడు అహరోను సజీవులకును చనిపోయిన వారికి మధ్యలో అడ్డం నిలబడ్డాడు. అహరోను కలిగిన హృదయం కంటే పెద్ద హృదయము పాత నిబంధనలో ఏ వ్యక్తికి కూడా లేదు. ఎందుకంటే అతడు ప్రధాన యాజకుడు, ఇశ్రాయేలుని తన భుజం మీద మోసాడు, ఇశ్రాయేలుని తన ఉదరం మీద కూడా మోసాడు. నిత్యము వారిని దేవుని సన్నిధిలో ఆయన మోసాడు. అయితే అహరోను హృదయము ఎంత పెద్దదంటే కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే వారికి స్థానం దొరికింది. ఆ హృదయములో నీకు నాకు స్థానము దొరకలేదు. ఎందుకో తెలుసా? ఆయన హృదయము పెద్దదే, కానీ అందులో నీకు నాకు అన్యజనులమైన మనకు స్థానము లేకపోయింది. అయితే మన సంగతి ఏంటి?
మన సంగతి నిత్య నరకానికి వెళ్లాల్సిందే. కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే రక్షణ, ఎందుకంటే అహరోను హృదయంలో వారికి మాత్రమే స్థలం ఉంది. అయితే దేవునికి స్తోత్రం, అహరోను కంటే గొప్పవాడు, అహరోను కంటే శ్రేష్ఠుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఇక్కడ నేను పోలికగా చూపిస్తున్నాను, ఇది సరి అయిన పోలిక కాదు, అయినా కూడా పరిమాణం మనకు కొంత తెలియపోతే అర్థం కాదని చూపిస్తున్నాను. పాత నిబంధనలో అతి పెద్ద హృదయం కలిగిన అహరోను హృదయం ఇది అనుకుంటే, అంతకంటే పెద్ద హృదయం కలిగిన యేసు ప్రభు హృదయం. ఈ హృదయం ఎంత పెద్దదంటే, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయంలో స్థలం ఉన్నది, రావచ్చు, లోపలికి వచ్చి సురక్షితంగా రక్షించబడవచ్చు. నీకు నాకు అహరోను హృదయంలో స్థలము లేదు, అయినా కూడా పాత నిబంధనలో అంతకంటే పెద్ద హృదయం కలిగిన ఒక్క వ్యక్తి ఎవడు లేడని కూడా చెప్తున్నాను. దేవుడే చెప్పాడు ఆ మాట. అయితే మనకు క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు హృదయం ఎంత పెద్దదంటే, నీకు నాకు స్థానం లభించింది. నీవు నేను పాత నిబంధనలో జన్మించుంటే ఇట్లాంటి మీటింగ్ పెట్టుకోవడం వేస్ట్, మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే రక్షణ ఇశ్రాయేలులకు మాత్రమే. ఓ పాపి అంటే ఒకప్పుడు మనం పాపాత్మలము, దేవుని కృప చేత రక్షణ ఇవ్వడం. దేవుడు అంటున్నాడు, ఓ విశ్వాసి, నా హృదయం ఇంత పెద్దది కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, నా హృదయం ఇంత పెద్దది కాబట్టి నరకంలోని లాగబడ్డావు. ఇప్పుడు నువ్వు లాగబడిన తర్వాత నాలాంటి హృదయాన్ని నీవు కలిగి ఉండడానికి కోరుకోవా? నేను ఇస్తాను. నీ హృదయం నేను నా హృదయాన్ని నీకు ఇస్తాను, నువ్వు కోరుకోవాలి కదా అంటున్నాడు. అందుకు దేవుడు హృదయము మీద అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన హృదయము యేసుక్రీస్తుకు కలిగిన హృదయం లాగా కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. సరే, ముందుకు సాగిపోదాం. మీరు ఫిలిప్పీ పత్రిక, అంటే ఇప్పుడు హృదయం గురించి మాట్లాడదలుచుకోలేదు, బహుశా వీలైతే రేపు మాట్లాడతాను, ఎందుకంటే ఈ రోజు మనస్సుతోనే అయిపోవచ్చు. హృదయంకు వెళ్ళక ముందు మనస్సు అనే ద్వారాన్ని దాటి వెళ్తేనే, చూడండి, దయచేసి ఒక మాట చెప్తాను, చాలా మాటలు ఉన్నాయి. దయచేసి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చెప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 9:14. నిత్యుతగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను, అంటే ధర్మశాస్త్ర క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. లేకపోతే 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించటం మానుదురు కదా. 9:9 చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా 2 వచనాలు తర్వాత ఉన్నాయి. అంటే ఇక్కడ చదివిన వాక్య భాగం యొక్క అర్థం ఏంటంటే, పాత నిబంధనలోని బలులు హృదయము అనే మనస్సాక్షి అనే ద్వారాన్ని కూడా చేరలేకపోయినవి, తాకలేకపోయినవి. వాటిని శుద్ధి చేసి ఆ మనస్సాక్షిని దాటి ముందుకు వెళ్ళి మానవ హృదయం అని ప్రభావితం చేయలేకపోయినాయి. మనస్సాక్షినే దాటలేకపోయింది, గేటే దాటలేదు. ఇంకా అంటే ఆ ఇండియా గేటు, అంటే గేట్ వే ఆఫ్ ఇండియా బాంబేలో ఆ గేట్ లోనే ప్రవేశించలేదు. ఇంకా నువ్వు భారతదేశం యొక్క మధ్య భాగము సంపూర్ణ దేశాన్ని ఏం చూస్తావు? పాత నిబంధన చేయలేకపోయింది. అయితే దేవుడు అంటున్నాడు, నీ మనస్సాక్షిని నేను శుద్ధిపరుస్తాను, నిర్మలపరుస్తాను. ఆ తర్వాత నీ హృదయాన్ని మెత్తగించేస్తాను. ఆ మెత్తని హృదయం మీద నా యొక్క ధర్మ విధులు, నూతన నిబంధనను నేను రాస్తాను అని అంటున్నాను. మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 దాకా చదువుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చుచున్న 7 మెట్లు కనపడుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7. అంటే 7 కనపడకపోయినా క్షమించండి, ఇంకోటి ఊహించుకోండి. ఇప్పుడు 7 మెట్లు దిగి వస్తా ఉన్నాడు, పై నుండి దిగి వస్తా ఉన్నాడు. ఇక 7వ మెట్టుకి అడుగు లేదు. 7వ మెట్టు పేరు అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపు. శిలువ మరణము చాలా అవమానంతో కూడిన మరణము.
ఒక వ్యక్తిని మరి ఒక శత్రువు దొరికినప్పుడు అతనిని పట్టుకున్న సిపాయిలు చిత్రవధ చేసిన తర్వాత కొంత వరకు అతను బాధించి శ్రమించిన తర్వాత వారిలో కొంత మానవత్వము ఉద్భవించి ఆపేస్తారు. కొంత కరుణ అనేది పుట్టుకొని వస్తుంది. అంతవరకు కఠినాత్ములై శిలల వలె కర్కశమైన హృదయంతో వారు బాధించిన తర్వాత వారిలో ఎవరో ఒకరు అంటాడు, పోనీలే ఇంక వదిలేసేద్దాం, చాలా చేయాల్సింది చేసింది. యేసు ప్రభు పట్ల అట్లాంటిది ఏం చేయలేదు. పక్కనున్న ఇరువైపులో ఉన్న దొంగలను కొంతవరకే వారు హింసించారు. వారు ఆ శ్రమ పొందుటకు వారు అర్హులు, పక్కనున్న దొంగలు. అయితే నీతిమంతుడైన ప్రభు, ఏ దోషం ఎరుగిన ఆ ప్రభు, పాపం ఎరుగిన ఆ ప్రభుని ఎంత ఘోరముగా వారు మరి మరణానికి అప్పగించారంటే అటువంటి మరణం ఇంకెవరికి సంభవించదు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన ఆయన పైనుంటే ఎవరిని సంపాదించుకోలేడు, కిందకు వస్తే అందరినీ సంపాదించుకుంటాడు. ఇందులో చక్కని పాఠం అన్నది. నీవు నేను తగ్గించుకుంటే అనేక మందిని దేవుని కొరకు సంపాదించుకుంటాం. మనం తగ్గించుకోకపోతే ఎవరిని సంపాదించుకోలేం. అంతేకాదు, మనల్ని సంపాదించుకున్న దైవికమైన వ్యక్తి మనస్సునకు విరుద్ధమైన మనస్సు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మనము రక్షించబడ్డాం. ఆయన దేవునితో సమానమైన వాడై ఉండి అనే మాట చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దేవునితో సమానమైన వాడు. నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు అనే మాట యేసు క్రీస్తు నోట ఎప్పుడూ రాలేదు. ఒక ముఖ్యమంత్రి రాజధానిని విడిచి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అతని హోదాకు తగినట్టుగా అతనికి వసతులు ఏర్పాట్లు చేస్తారు. అతనికి 5 స్టార్ హోటల్లో మరి వసతి ఏర్పాటు చేస్తారు. హెలికాప్టర్లో ఎగరవచ్చు. ఎందుకని? ఆ హోదాకి ఉన్న ఆ ఉచితమైన వసతులు. ఆయన ఏం కట్టక్కర్లేదు, డబ్బులేం కట్టక్కర్లేదు. ఆయన మరి అతి విలువైన కారులో ప్రయాణం చేసి వెళ్ళచ్చు. అది న్యాయపరముగా ఆయనకి చెందుతుంది కూడా. ఎవరు ధైర్యం చేసి వెళ్ళి, అయ్యా నువ్వు 5 స్టార్ హోటల్లో ఉండేందుకు గుడిసెలో ఈ రాత్రి పండుకోవచ్చు అని చెప్పడానికి అధికారం లేదు. చెప్పినా కూడా ఆయన విననక్కర్లేదు. అది న్యాయపరమైనది. ఆయన నేనెందుకు అనే మాట అనొచ్చు. నేనెందుకు 3 స్టార్ హోటల్లో ఉండాలి, నేనెందుకు హెలికాప్టర్ విడిచిపెట్టి ఎర్ర బస్సులో వెళ్ళాలి, నేనెందుకు అది ఇది విడిచిపెట్టాలి అని అనొచ్చు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన హోదాకు దేవుని కుమారుడిగా ఆయనకి ఎన్నో హక్కులు ఉన్నాయి. ఆయన ఉండిపోవాలంటే పరలోకంలోనే ఉండిపోవచ్చు. నేనెందుకు భూలోకంకి వెళ్ళాలి అని ఒకవేళ ఆయన చెబితే అది న్యాయపరమైనదే. ఏ తప్పు చేసిన వాడు కాదు. నేనెందుకు భూలోకముకు వెళ్ళాలి, నేనెందుకు వారి చేత ముఖం మీద ఉమ్మి వేయించుకోవాలి, నేనెందుకు అందరి చేత తృణీకరించబడాలి అని అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోలేదు అని ఆ మాట చెప్తాం. భాగ్యమని ఎంచుకొనలేదు, నేనెందుకు. అనేక సార్లు ఈ మాట మనం ఉపయోగిస్తాం. అయ్యా నీకు ఇంకో సహోదరుడికి భేదాలు కనపడతా ఉన్నాయి, మీరు దయచేసి మీరు రండి, ఆయన కూడా పిలిపిస్తాను. నేనెందుకు బ్రదర్, నేనెందుకు తగ్గించుకోవాలి, ఆయనే దిగిరామనండి. మన డిక్షనరీలో ఈ మాట చాలా సులభంగా. తగ్గింపు అనే దానికి నిర్వచనం నేను చెప్తున్నాను, కొంతమందికి తెలియకపోవచ్చు. తగ్గింపు యొక్క నిర్వచనం ఏంటంటే,
చినిగిపోయిన బట్టలు వేసుకోవడం కాదు, అందరూ కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంటే నేను కింద కూర్చొని తినడం కాదు, అందరూ స్టీల్ ప్లేట్లో తింటుంటే నేను ఇస్త్రాకులో భోజనం చేయడం అసలే కాదు. అది తగ్గింపు కాదు. ఒకవేళ చేస్తే చేయండి, అదేం పర్లేదు. అది తగ్గింపు అనుకొని చేయొద్దు దయచేసి. తగ్గింపు అనగా నా తోటి సహోదరుని నేను సంపాదించుకోవడానికి నేనేమైనా త్యాగము చేయాల్సి వస్తే అది అతన్ని సంపాదించుకొనుటకు, అతడు సంపాదించుకొనబడిన తర్వాత దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దాని నిమిత్తము నీవు ఏదైనా వదులుకొనుటకు సిద్ధముగా ఉన్నాను. అది తగ్గింపు. అది నిర్వచనంలో ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే, దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా కూడా ఆ స్థితిలో ఉండి ఉన్నతమైన స్థితిని ఆశించకుండా ఆ స్థితిలోనే నేను దేవుని ఘనపరచుటకు, ఆయన ఆనందించుటకు సంతృప్తి కలిగి ఉంటాను. అది కూడా తగ్గింపు. దేవుడు నన్ను నైట్ వాచ్మెన్ గా చేశాడు, దాని అందే ఆనందిస్తాను. అది విడిచిపెట్టి పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలని మంచిదే, వస్తే మంచిదే, రాకపోతే ఏమి దాని గురించి ప్రాకులాడను. దేవుడు నన్ను నైట్ వాచ్మెన్ గా ఒక ఉద్దేశంతో చేశాడేమో. రాత్రి వేళ అందరూ నిద్రపోవచ్చున్న సమయంలో నేను మెలకుగా ఉండి, నేను చేయగలిగిన పెద్ద పని ఏముండదు, మెలకుగా ఉండాలంతే, అప్రమత్తంగా ఉండాలంతే. ఆ సమయంలో నేను దేవుని వాక్యాన్ని మనసులోకి తెచ్చుకుని నెమరు వేసుకొని నేను ధ్యానిస్తాను. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట నా జీవితంలో నెరవేరు. నెమరు వేసుకున్న దాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, ఆదివారంన నేను మరి తోటి సోదరులు సోదరీలు ఆ రొట్టె రసంలో చెయ్యి వేయకముందు నేను నిలవబడి కొన్ని శ్రేష్టమైన తలంపులు, సోమవారం ఒక తలంపును సమకూర్చుకున్నాను, మంగళవారం రెండవ తలంపును సమకూర్చుకున్నాను, అట్లా 6 దినాల్లో 6 తలంపులు సమకూర్చుకున్నాను. 6వ దినం పోయింది అనుకుందాం, 5 తలంపులు సమకూర్చుకున్నాను. వీటిని లేచి నేను అందరి ఎదుట వాటిని పంచుకుంటాను. తద్వారా అనేక హృదయాలు ఆ ఆరాధనలో పాలు పంపులు పొందడానికి ప్రేరేపించడానికి దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు. అది దీనత్వం అంటే. నువ్వు ఏ స్థితిలో అయినా సరే యేసు ప్రభుని కనపరచవచ్చు. చాలాసార్లు నాకు ఆ ఉద్యోగం ఉంటే తప్పకుండా దేవుని పొరపాడేది. ఆ వేరే ఉద్యోగంలో నువ్వు వైఫల్యం అయిపోవచ్చు, దేవుని అవమానపరచవచ్చు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో. అంతేకాదు, ఒకటేమో తోటి సహోదరుని సంపాదించుకోవడానికి ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రెండవదేమో నన్ను ఏ స్థితిలో దేవుడించినా సరే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండుటకు నేర్చుకుంటాను. మూడోది ఏంటంటే, దేవుడు నాకు ఒక ఏర్పాటు చేసిన మార్గము, ఆ మార్గములో ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఎన్ని అడ్డంకులున్నా పర్వాలేదు, ఎన్ని నిరుత్సాహపరిచే విషయాలున్నా పర్వాలేదు, ఆ మార్గములో సంతోషముగా నేను ఇష్టపూర్వకంగా వెళ్తాను. ఇదిగో దేవుడు తన కుమారునికి మార్గం ఏర్పాటు చేశాడు. నీవు పైనుండి కిందకి దిగి రావాలి, పైనుండి నీవు కిందకి దిగి రావాలి. ఇక్కడుంటే దేవదూతలు నీ ఎదుట సాగిల పడతారు, ఇక్కడుంటే ఎవడు నిన్ను లెక్క చేయడు. ఇక్కడుంటే ఎవడు నిన్ను ద్వేషించేవాడు నీ దగ్గరకు కూడా రాలేడు. ఇక్కడికి వెళ్తే నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఇక్కడుంటే నీకు సుఖ సంపదలు ఉన్నాయి, ఇక్కడుంటే శ్రమ, నింద, వేదన, అవమానములు, హేళనలు ఉన్నాయి. ఈ మార్గాన నువ్వు వెళ్తావా? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇదే దీనత్వం అంటే. చాలాసార్లు సహోదరులు ఈ మాట చెప్తారు, బ్రదర్ నా తోటి సహోదరులు చాలా అవమానపరుస్తున్నారు. మంచిదే, వారు అవమానపరిచినప్పుడు దేవుడు ఆ మార్గాన్ని నీకు నిర్ణయించాడు. అంటే వాళ్ళు నిన్ను అవమానపరచడం అంటే వారు దోషులుగా నిర్దోషులు అవ్వరు, దేవుని ఎదుట దోషులు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అయితే నీవు దాన్ని ప్రతిఘటించవద్దు. దేవుడు వారి చేతిలో నేను అవమానపరచబడడానికి
నిర్ణయించాడేమో. తద్వారా వాళ్ళ మీద నా మనసు ఎందుకు వెళ్ళాలి, నా నిమిత్తం అవమానపరచబడిన, సిలువలో అవమానపరచబడిన ప్రభువుని, ఆయన గురించి నేను జ్ఞాపకం చేశాను అని చెప్పి నీవు నీ మనస్సును ప్రతిసారి సిలువ వైపుకు కేంద్రీకరించగలిగితే అప్పుడు దేవుడు అంటాడు, యేసు క్రీస్తు వలె నీవు కూడా తగ్గించుకుంటున్నావు, యేసు క్రీస్తు వలె నీవు కూడా దీనత్వాన్ని ప్రదర్శిస్తావు, యేసు క్రీస్తు వలె నీవు కూడా పైనుండి క్రిందకి దిగి వస్తావు. బైబిల్లో కొన్ని చేసినప్పుడు కొన్నేమో దేవునికి దగ్గరగా తెస్తాయి, కొన్నేమో మానవులకు దగ్గరగా తెస్తాయి. ఉదాహరణకి నేను దాన ధర్మాలు చేస్తా ఉంటే మానవులకు దగ్గరగా తెస్తాను, పరిశుద్ధంగా జీవిస్తే దేవునికి దగ్గరగా తెస్తుంది, ఆరాధన ఎక్కువ చేస్తే దేవునికి ఎక్కువ దగ్గర తెస్తుంది, ఆతిథ్యం ఇస్తే మానవులకు దగ్గరగా తెస్తున్నాను. చాలా అరుదుగా ఇద్దరికి ఒకేసారి దగ్గరగా తెచ్చేది బైబిల్లో చాలా అరుదుగా కనపడుతుంది. అందులో దీనత్వం ఒకటి. నీవు దీనత్వాన్ని ప్రదర్శిస్తే మానవులకు దగ్గరగా వెళ్ళి మానవుని సంపాదించుకుంటావు, దేవునికి దగ్గరగా వెళ్ళి దేవుని కూడా సంపాదించుకుంటావు. చాలా అరుదైనది, మీరు ఆలోచించి చూడండి, చాలా అరుదైనది. ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను, మిగిలిన విషయాలు రేపటి దినాలు. 45వ కీర్తన పైన ఒక చక్కని మాట ఉంది. అంటే తల మీద ప్రారంభంలో ఒక చక్కని మాట చూద్దాం. చూడండి 45వ కీర్తన. ప్రధాన గాయకునికి పోషణీయులను రాగము మీద పాడదగినది. పోషణీయులు అనే మాటకి అర్థము హెబ్రీ భాషలో లిల్లీ పుష్పము అని అర్థం. లిల్లీ పుష్పము, ఇదిగో లిల్లీ పుష్పం కలుపుతాం. ఈ కోరహు కుమారులు నేను అనుకుంటాను ఒక దినాన పూల తోటలో ఉన్న లిల్లీ పుష్పాన్ని చూసుంటారు. చూసి వారిలో ఒకడని ఉంటాడు, ఎంత తెలుపు రంగు, ఎంత పరిశుద్ధంగా కనపడుతూ ఉంది, ఎంత సువాసన ఇస్తుంది లిల్లీ పుష్పము. ఈ లిల్లీ పుష్పము యొక్క సౌందర్యమునకు, సువాసనకు తగిన వ్యక్తి ఎవరు భూలోకంలోని వెతికారు, ఎవడు కనపడి ఉంటాడు. వారిలో ఒకడని ఉంటాడు, నాకు తెలుసు ఒక దినమున ఇటువంటి నైతిక సౌందర్యము కలిగిన దేవుని కుమారుడు ఈ భూలోకానికి దిగి వస్తాడు. తన్ను తాను తగ్గించుకొని దీనుడై దిగి వచ్చే ఆ ప్రభు ఈ సౌందర్యానికి సరిపోతాడు, ఇంకెవరు సరిపోరు అని చెప్పినప్పుడు ఇంకొక కోరహు కుమారుడు ఉంటాడు, కలం బయటికి రాద్దాం, ఆయన మీద ఒక పద్యాన్ని రాద్దాం, ఆయన మీద ఒక గీతాన్ని రాద్దాం, ఆయన మీద ఒక కీర్తనని రాద్దాం అని చెప్పి ఇక్కడ ఆయన నైతిక సౌందర్యం గురించి రాస్తా ఉన్నారు. మీరు చదవండి. నేను నిన్న మొన్న ఆ విషయాన్ని కూడా చెప్పాను. ఆ స్త్రీ 12 ఏళ్ల నుండి బాధపడుతున్న ఆ స్త్రీ యేసు క్రీస్తు యొక్క నైతిక సౌందర్యము, సువాసన ద్వారా ఆకర్షించబడి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును అంటుకుంది. ఈ లిల్లీ పుష్పాన్ని మీరు కొంచెం తిరగదిప్పి చూడండి, ఇట్లా కనపడుతుంది. పైన ఏమో సన్నగా ఉంటుంది, కిందకు వచ్చే వెడల్పు అవుతుంది. పాత నిబంధనలో సొలొమోను రాజు కట్టించిన దేవాలయానికి లోపలికి మీరు ప్రవేశించాలంటే 2 స్తంభాలు ఉంటాయి, పెద్ద 18 అడుగులు ఎక్కువ స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల పైన తామర పుష్పాలని తెలుగులో రాశారు, అది సరైన తర్జుమా కాదు, ఇంగ్లీష్ లో లిల్లీ పుష్పాలని రాశారు. ఆ పైన 18 అడుగుల ఎత్తులో ఉన్న స్తంభాల పైన లిల్లీ పుష్పములు ఉన్నాయి. ఆ లోపలికి ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు లోపల దేవుడి ఈ రకమైన ప్రశ్న అడుగుతున్నాడు అని అనుకున్నాం. ఓ యాజకుడా, ఓ అహరోను కుమారుడా, నీవు లోపలికి వచ్చావు పరిశుద్ధ స్థలంలోకి, చాలా మంచిది. నీవు వచ్చే ముందు, ఆ యొక్క ప్రవేశించక ముందు ఏం చూసావు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, 2 స్తంభాలు చూశాను దేవా, పైన ఏమున్నది, లిల్లీ పుష్పం.
ఆ లిల్లీ పుష్పం ఎవరికి సాదృశ్యమే తెలుసా? తెలియదు. నా కుమారుడైన యేసు క్రీస్తుకు సాదృశ్యం. ఈ లిల్లీ పుష్పం యొక్క ఆకారం నన్ను ఆకర్షించింది ఏంటంటే, పైన సన్నగా ఉండి కిందకు వచ్చేకాటికి వెడల్పుగా అవుతాను. ఇందాక యేసు క్రీస్తు హృదయాన్ని చూపించాను, చాలా పెద్ద హృదయమే. అందులో నీకు నాకు స్థలం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన పైనుండి దీనుడై కిందకి తగ్గించుకొని దిగి వచ్చే కొలది ఆయన సంపాదించుకునే పరిధి పెద్దదవుతా ఉంది. అది లిల్లీ పుష్పంలో నాకు ఆకర్షించబడిన విషయం. నువ్వెంత దేవుని కొరకు తగ్గించుకొని కిందకు వస్తావో అంత ఎక్కువ మందిని దేవుని కొరకు నువ్వు సంపాదించుకుంటావు. అంత పెద్ద హృదయం కూడా నీలో. కాబట్టి మనస్సు హృదయము ముడిపడి ఉన్నాయి. తగ్గింపు హృదయము, తగ్గింపు మనస్సు అంటే పైనుండి కిందకి దిగి వచ్చే మనస్సు, చిన్న హృదయం నుండి పెద్దగా వెడల్పయ్యే హృదయము, రెండు మ్యాచ్ అవుతుంది. అసలు హెబ్రీ పత్రిక మీరు చదువుకోండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం యేసుక్రీస్తు దైవం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఆయన యొక్క మానవత్వం. ఈ సొలొమోను దేవాలయమునకు 2 స్తంభాలు ఎట్లా ఉన్నాయో, ఆ 2 స్తంభాల్లో ఏది తొలగించినా పడిపోతుంది అది దేవాలయం. యేసుక్రీస్తు మానవత్వాన్ని తీసేయండి, నీకు నాకు రక్షణ లేదు. యేసుక్రీస్తు దైవత్వాన్ని తీసేయండి, నీకు నాకు రక్షణే లేదు. నువ్వు దేవుడు అంటున్నాడు, హెబ్రీ పత్రికను నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? 1వ అధ్యాయము 2వ అధ్యాయం అనే 2 స్తంభాల మధ్య నుండి దాటి వెళ్ళు. 2వ అధ్యాయంలో చూడు, దేవదూతల కంటే తక్కువ చేయవు. ఆ మాట చూసి మనం ముగిస్తాం. చూడండి, చాలా చక్కని మాట. 1వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, అసలు 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట, దానికి విరుద్ధంగా 2వ అధ్యాయంలో ఇంకో చక్కని మాట. 1వ అధ్యాయం చూడండి, 6వ వచనం, హెబ్రీ 1:6. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారము చేయవాలని చెప్పుచున్నాడు. లేకపోతే ఆయన ఎదుట సాగిలపడాలి. ఇంగ్లీష్ లో ఆయన్ని వర్షిప్ అంటే ఆరాధించాలి. ఎందుకంటే ఆయన దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన వాడు, ఎంతో శ్రేష్ఠుడు. ఆయన దేవుని కుమారుడు, దేవునితో సమానమైన వాడు. అయితే 2వ అధ్యాయం 7వ వచనం చూడండి, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేస్తావు. ఎంతో విరుద్ధంగా ఉన్నాయి. ఒకటేమో దేవదూతల కంటే ఎంతో ఉన్నతమైన వాడు, దేవుని కుమారుడు. రెండవది ఆయన మానవుడై దిగి వచ్చినప్పుడు దేవదూతల కంటే తక్కువగా చేశాడు. ఈ 2 స్తంభాల మధ్య నుండి ఎవరైతే హెబ్రీ పత్రికలోకి ప్రవేశిస్తారో వారికే యేసు క్రీస్తు యొక్క యాజకత్వం యొక్క ఔన్నత్యము తెలుస్తుంది. తగ్గించుకోవడం, జక్కయ్య తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభుని సంపాదించుకున్నాడు, ఆయన ఇంటిలోకి వచ్చాడు. ఈ 2 చక్కని, అంటే యేసు క్రీస్తు మనస్సు ఎంత సుందరమైన మనస్సు, ఆయన తగ్గింపు ఎంతో గొప్పది, అది మనకు మాదిరి. కాబట్టి మనస్సు గనక ఇటువంటి మనస్సును మనకు కలిగి ఉంటే, నెక్స్ట్ అంటాడు దేవుడు, నీ హృదయము ఎట్లా మారాలో అది మనకు చెప్తా అంటున్నాడు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. మీరెంతో శ్రద్ధతో మరి మొదట దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెప్తున్నాను ఎందుకంటే అవకాశం అనుగ్రహించినందుకు. ఆ తర్వాత మీరెంతో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున